హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దుబాయ్‌లోనే అతిపెద్ద మాల్ అండి. టూరిస్టులు, విజిటర్స్ దుబాయ్‌లోనే కాదండి, ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ ఇది. మీరు నమ్ముతారా? ఈ మాల్‌ని చూడడానికి సంవత్సరానికి 10,00,00,000 మంది వస్తుంటారు. 10,00,00,000 మంది అంటే రోజుకి 2,00,000 మంది అండి. అంతమంది చూడడానికి వస్తారు ఈ మాల్‌లో 1,200కి పైగా షాపులు, వందలాది రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్తాను. మాల్‌లో సామాన్యుడి నుంచి పడితే కోటీశ్వరుల వరకు వస్తారు. చిన్న పని నుంచి పడితే పెద్ద పని వరకు చాలా చాలా మంది వర్కర్స్ పనిచేస్తుంటారు. అట్లాంటి మాల్ని విజిట్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు దుబాయ్పై డ్రోన్లు, దాడులు, క్షిపణి ప్రయోగాలు అంటూ రకరకాల వార్తలు భయపెట్టే థంబ్‌నెయిల్స్. అసలు దుబాయ్‌లో నివసిస్తున్న సామాన్యుడు, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? మనం నిజంగా భయపడాలా? నిన్న రాత్రి దుబాయ్ మాల్‌లో జరిగిన ఒక సంఘటన ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చింది. అదేంటో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. మార్చి 2 సోమవారం రాత్రి ప్రాంతీయ ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్న సమయంలో, అది సరిగ్గా అదే సమయంలో యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ గారు, దుబాయ్ క్రౌన్ ప్రిన్సెస్ షేక్ మొహమ్మద్ గారు ఎలాంటి సెక్యూరిటీ హంగామా లేకుండా దుబాయ్ మాల్కి వచ్చారు. వాళ్ళు అక్కడ ఒక సామాన్యులాగా కూర్చొని కాఫీ తాగారు. అక్కడున్న ఒక్క విదేశీయుడితో, గానా నేషనాలిటీ, చాలా సరదాగా మాట్లాడి నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావా అని అడిగాడు. అలాగే ఒక చిన్న పాపను పిలుచుకొని తన చేతిపై ముద్దిచ్చాడు. ఇది కేవలం సరదా పర్యటన కాదు మిత్రులారా. ప్రపంచ దేశాలన్నీ యుద్ధం గురించి మాట్లాడుతుంటే దేశ అధినేతలే స్వయంగా రోడ్డు మీదకి వచ్చి కాఫీ తాగుతున్నారంటే దాని అర్థం మా మీద మాకు నమ్మకం ఉంది, మా రక్షణ వ్యవస్థ మీద మాకు భరోసా ఉంది అని చాటి చెప్పడం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ కూలిపోతున్నాయి, ఎక్కడ తగలబడిపోతున్నాయి, ఎక్కడ బిల్డింగ్ మీద పడుతున్నాయి అన్నది ఇప్పుడు చెప్పండి ఒకసారి. దుబాయ్ షేక్ అట్లా సామాన్యుల్లాగా, అదే మన దగ్గర ఒక కౌన్సిలర్ వస్తేనే అతను ఎంబడ 10 మంది వస్తారు, 4-5 కార్లు వస్తాయి. ఇతను నార్మల్ వ్యక్తిలాగా వచ్చి క్యాజువల్గా కూర్చొని అక్కడ కాఫీ తాగి వెళ్ళిండు. నిజంగా ఎంత గ్రేట్ పర్సన్ కదా. ఇప్పుడు విషయానికి వద్దాం. అవును, గత కొన్ని రోజులుగా కొన్ని డ్రోన్లు యూఏఈ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుంటుంది. కానీ సోషల్ మీడియాలో చూపిస్తున్నట్టు బిల్డింగ్లు కూలిపోవడం, నగరం తగలబడిపోవడం ఇలాంటివన్నీ పుకార్లు మాత్రమే. ముఖ్యంగా బయట దేశంకి వచ్చే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే మధ్యతరగతి వాళ్ళే. మధ్యతరగతి వాళ్ళు పని చేసుకోవడానికి, డబ్బులు పంపించడానికి, అప్పులు తీర్చుకోవడానికి వస్తారు. అట్లాంటి వాళ్ళు భయపడతారని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ టీవీ ఛానల్ వాళ్ళు వ్యూస్ కోసం పాత పాత యుద్ధ వీడియోలు, దుబాయ్ వీడియోలు పెడుతున్నారు. యూఏఈ వద్ద ఉన్న పెట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థ ప్రపంచంలోనే నెంబర్ 1. ఆకాశంలో వాటిని పేల్చేస్తున్నారు. మిసైల్ వస్తున్నాయి కదా ఆకాశంలో, అవి. కాబట్టి ఇలాంటి ప్రమాదం లేదు దుబాయ్లో. చాలా అంటే చాలా సేఫ్గా ఉన్నాం. ఎందుకంటే మీద జరిగే ఆ మిసైళ్ళ వల్ల, ఆ డ్రోన్లను డిఫెన్స్ చేయడం వల్ల చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాల వల్ల ప్రజలు భయపడతారు. అంతకుమించి ఏంటంటే విమానాలు ఆగిపోయినాయి కదా, ఇక్కడ విమానాలు రద్దు అయినాయి కదా. కాకపోతే ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రయాణికుల కోసం యూఏఈ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. 20,000 మందికి పైగా ప్రయాణికులను హోటల్ ఖర్చులు, భోజన ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. హోటల్స్ని ఎక్స్టెండ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాయి. తెలుసా మీకు? మధ్యతరగతి కుటుంబాలు, ప్రవాసీల క్షేమం కోసం ఇంతలా ఆలోచించే ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్లో రద్దీని తగ్గించడానికి ఎమర్జెన్సీ ఎయిర్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలా రకాలుగా ఇక్కడ ఉన్న దేశాల వాళ్ళని, ఇక్కడ ఉన్న పబ్లిక్ని చాలా బాగా చూసుకుంటుంది. ఇక్కడ ఉన్న రక్షణ వ్యవస్థ కానీ, ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ ఎంత బాగా చూసుకుంటుందంటే ఇప్పటికీ ఏ ఒక్క మెట్రో కూడా ఆగలేదు, ఇప్పటికీ ఏ ఒక్క షాపింగ్ మాల్ కూడా క్లోజ్ చేయలేదు, ఇప్పటికీ ఏ ఒక్క కంపెనీ కూడా క్లోజ్ చేయలేరు. కాకపోతే ఆర్డర్స్ వేసింది, ఏమని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని ఆర్డర్స్ వేసింది. కానీ చాలా వరకు ఏంటంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు, ట్రేడింగ్ కంపెనీలు అన్నీ వర్క్ చేస్తున్నాయి, అన్నీ ఓపెన్ ఉన్నాయి. మన వాళ్ళందరూ పని చేసుకుంటారు. మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి, సరేనా? మీరు టెన్షన్ తీసుకొని ఆ టీవీ ఛానల్లో వచ్చే థంబ్‌నెయిల్స్కి, వాళ్ళు ఇచ్చే బ్రేకింగ్ న్యూస్లకి టెన్షన్ తీసుకొని మీరు మీ వాళ్ళకి ఫోన్ చేసి మీరు బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతూ అసలు ఇబ్బంది పడకండి. దుబాయ్ చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ కంట్రీ. చూస్తున్నారు కదా, దుబాయ్
రాజే వచ్చి ప్రజలతో మాట్లాడుతుంటుంది అర్థం చేసుకోండి ఎంత వాళ్ళు బాగున్నారో. ఇంకోటి ఏంటంటే నేను డైలీ డ్యూటీకి వెళ్తున్నా. ఆ డ్యూటీ కూడా వల్ల బయటకు వెళ్ళి వీడియోలు తీసి పెట్టే అంత టైం ఉండట్లేదు. ఎందుకంటే నేను కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటా, జబ్లల్లో ఉంటా. సో నాకు బయటకు వెళ్ళాలంటే కనీసం ఒక 1 అవర్ అట్లా టైం పడుతుంది. అక్కడికి వెళ్తే నేను వీడియో తీసి పెట్టొస్తా. నా వీలు చూసుకుని నేను ఖచ్చితంగా వీడియో పెడతా. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పినా కదా, నా దగ్గర కెమెరా లేదు, మైక్ లేదు. ఫోన్లో ఉన్న కెమెరా తోటి, ఫోన్లో ఉన్న మైక్ తోటే నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, రోడ్ల పైన వెహికల్స్ అవన్నీ చూస్తున్నారు కదా. ఆ, అన్నీ జరుగుతున్నాయి, అన్ని పనులు పోతున్నాయి. అనవసరంగా మీరు మాత్రం భయపడకండి. ఇంకొకటి ఏంటి రిక్వెస్ట్ అంటే, ఒకటే ఏంటంటే, మీరు చూస్తున్నారు, చూసేవాళ్ళు కొంచెం ఎండింగ్ దాకా చూడండి. నా మాటల్లో మీకు జెన్యూటిటీ అనిపిస్తే, ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్లలో పెట్టండి. ఇది నేను మా కంపెనీ నుండి ఇంటికి వెళ్ళే రూటు. మొహం చూపించలేక ఇలా చూపిస్తున్నాను, ఏమనుకోకండి. త్వరలో ఫేస్ కూడా చూపిస్తా. ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరికి వచ్చేసింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, దుబాయ్ గురించి కానీ ఇబ్బంది ఉన్నా నన్ను క్లియర్గా కామెంట్లలో అడగవచ్చు. ఇంకోటి ఏంటంటే, దుబాయ్ ఇప్పటివరకు వాళ్ళు ఎన్ని మిసైల్స్ అడ్డుకున్నారు, ఎన్ని క్రూజ్ మిసైల్ని అడ్డుకున్నారు, ఎన్ని డ్రోన్లను అడ్డుకున్నారు అనేది వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిర్రు. నేను అక్కడ ఆ పిక్చర్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, దుబాయ్ చాలా అంటే చాలా సేఫెస్ట్ కంట్రీ, రక్షణ వ్యవస్థ బలంగా ఉన్న కంట్రీ, ప్రతిదీ రూల్ అంటే రూల్ పాటించే కంట్రీ. సో దుబాయ్ గురించి ఎవ్వరు కూడా ఎట్లాంటి టెన్షన్ తీసుకోవద్దు, సరేనా? మీకు ఇంకేదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా, ఈ యుద్ధం అంతా ఈ యుద్ధం గురించి టాపిక్ అయిపోయే లోపు మీకు జాబ్స్ గురించి కానీ, ఇక్కడ ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి, ఏ క్వాలిఫికేషన్ ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి, ఎలా రావాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి అనే విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. కానీ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటే మీరు నాకు కొంచెం బూస్టింగ్ లాగా నా వీడియోని లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే నాకు కొంచెం వ్యూస్ పెరిగితే నాకు కొంచెం ధైర్యం వస్తుంది. నేను ఇంకొన్ని వీడియోలు తీయడానికి బాగుంటుంది. అట్లా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు తీసుకెళ్తా. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, ఇక్కడ కంపెనీలో వర్క్ చేస్తా. ఏ కంపెనీలో ఎట్లా ఉంటుంది, దేనికి ఏ జాబ్ ఉంటుంది, ఏ క్వాలిఫికేషన్ ఎట్లా ఉంటుంది అన్న విషయాల గురించి కూడా నేను మీతో చర్చిస్తా, సరేనా? థ్యాంక్ యూ అండి అర్థం చేసుకున్నందుకు. అట్నే మరీ అడుగుతున్నాను కాదండి, చూడండి ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బాగుంటుంది. ఇది నేను ఉండే అకామిడేషన్ ఏరియా. చూడండి మనుషులు ఎట్లా ఎంత హాయిగా ఉన్నారో. థ్యాంక్ యూ.